15 రోజుల శిక్షణ తీసుకోవడానికి వచ్చినటువంటి కార్మికులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి. ఈ 15 రోజుల శిక్షణలో మరి మీకు ఎన్ఏసి వారు ఒక టీషర్ట్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. సో అదేవిధంగా ఒక హెల్మెట్ కూడా, సేఫ్టీ హెల్మెట్ కూడా ఒకటి ఇవ్వటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ చెప్పినటువంటి విషయాలు రాసుకోవడానికి ఒక నోట్బుక్, సో ఒక పెన్ను కూడా ఎన్ఏసి వారు ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా 15 రోజులు తప్పనిసరిగా వీటితో పాటుగా మీరు ట్రైనింగ్కి రావాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే కంట్రోల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఏమేమి లోపాలు ఉన్నాయి, మరి ఆ లోపాలని మీరు టాపిక్ బేస్లో గుర్తించడం ఎట్లా. కార్మిక శాఖ ద్వారా మీరు ఈ ట్రైనింగ్ అనేది పొందుతున్నారు. మీకు పెట్టేటటువంటి ఖర్చు అంతా కూడా ఎక్కడి నుంచి, లేబర్ డిపార్ట్మెంట్ మీకు స్పాన్సర్ అనేది చేస్తుంది. కాబట్టి 7 జాతీయ అవార్డులు గెలుచుకున్నటువంటి సంస్థలో మీరు చక్కగా ట్రైనింగ్ అవుతున్నారు. కాబట్టి సంస్థ యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏంటంటే ఇది స్కిల్ అప్గ్రేడేషన్ అన్నట్టు, అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది మీకు ఆల్రెడీ పని వచ్చు, కానీ కొన్ని ట్రిక్స్ అనేది తెలియదు, మీకు మెలుకువలు అనేది తెలియదు. అంటే అక్కడ సాధారణంగా మీకు వచ్చినటువంటి పద్ధతిలోనే మీరు పని చేస్తారు. అట్లా కాదన్న ఉద్దేశంతో మరి ఒక నైపుణ్యంగా, ఒక ప్లానింగ్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా క్వాలిటీగా ఏ విధంగా చేయాలి, మీరేం పొరపాట్లు చేస్తున్నారు, ఆ పొరపాట్లు చేయకుండా ఉండాలంటే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి మీకు ఎన్ఏసి వారు ఒక సర్టిఫికేట్ అనేది, ఒక బ్యాగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సో కాబట్టి అదేవిధంగా వచ్చి మిగతా వాళ్ళకి కూడా ఈ విషయాన్ని ఇన్ఫర్మేషన్ అనేది చెప్పండి. రండి సీతారాం గారు రండి.
నమస్కారం. నా పేరు సీతారాములు. నేను గత 5 సంవత్సరాల నుంచి సుతార్ పని చేస్తున్నాను. సుతార్ పని చేసుకుంటూ చిన్న చిన్న ఇటుక గోడలు అవి కట్టుకుంటున్నాను. నా పేరు మా ఫ్రెండ్ కలిసి ఎన్ఎస్సి ద్వారా ఒక క్యాంప్ ఉంది. ఇట్లా మనకి తెలియని విషయాలు కూడా సుతార్ పని జరుగుతుందంట. 15 రోజులు ట్రైనింగ్ ఇస్తారంట. నేను చెప్పిన జరిగితే నేను వచ్చి సార్ అనేసి రామబాబు గారిని వచ్చి కలిశాను. అయితే మీకు లేబర్ కార్డు ఉంటే జాయిన్ కావచ్చు అన్నారు. లేబర్ కార్డు ఉంది నాకు. అయితే జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఎన్ఎస్సి వారి ద్వారా మాకు తెలియని విషయాలు ఉంటే చెప్పారు. గోడ ఎట్ట కట్టాలి ఏంటి అనేది, 4 ఇంచుల గోడ ఎలా ఉంటుంది, 8 ఇంచుల గోడ ఎలా ఉంటుంది, 14 ఇంచుల గోడ ఎలా ఉంటుంది, దానికి ఎంత మాల వేయాలి, ఎంత ఇసుక కలపాలి, ఎన్నిసార్లు కలపాలి అని చెప్పారు. మాకు ఎన్ఎస్సి ద్వారా ఈ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు అవకాశం కల్పించినందుకు మాకు ధన్యవాదాలు. నా పేరు స్వరూప అండి. మాది మంకాస్పల్లి గ్రామం, నేలకొండపల్లి మండలం. నేను 10 సంవత్సరాలుగా సుతారు పనికి వెళ్తున్నా. అయితే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇక్కడ ఎన్ఏసి ద్వారా ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. సుతారు పనిలో ఏ విధంగా చేయాలి, ఎలాంటి మెలకులు తెలుసుకోవాలో వాళ్ళు చెప్పారు. దాని ద్వారా నేను ఇక్కడ ట్రైనింగ్కి వచ్చాను. ట్రైనింగ్ ద్వారా నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను ఎన్ఏసి గారికి ధన్యవాదాలు.